మనిషికి అనారోగ్యం వస్తే బాగు చేయడానికి ఆసుపత్రులు ఉండటం సర్వసాధారణం. ఇతర వస్తువులు పాడైతే అవి కూడా రిపేర్ చేసే సర్వీసింగ్ సెంటర్లు నేడు అందుబాటులో ఉన్నాయి. కానీ శ్రీకాకుళంలో మాత్రం పెన్నులకు ఓ ఆసుపత్రి ఉంది. అదేంటి అనుకుంటున్నారా? అక్షరాల నిజం. పెన్ హాస్పిటల్ పేరిట సంవత్సరాలుగా ఆదరణ అందుతున్న పెన్ హాస్పిటల్ పై స్పెషల్ స్టోరీ. తరాలు మారాయి, మనుషుల వ్యవహార శైలితో పాటు అలవాట్లు మారిపోయాయి. పూర్వం ఏదైనా వస్తువు కొంటే దాని మన్నికతో పాటు ఎక్కువ కాలం వాటిని వినియోగించేలా ప్లాన్ చేసుకునేవారు. కానీ నేటి జనరేషన్ యూజ్ అండ్ త్రో యుగంలో నడుస్తోంది. సంవత్సరం వాడితే చాలు ఏ వస్తువైనా మార్చేస్తున్నారు. వాటి స్థానంలో కొత్త హంగులతో కూడిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. జేబులో పెట్టుకు తిరిగే పెన్నుల సంగతి అసలు చెప్పనక్కర్లేదు. రిఫిల్ మార్చుకోవడం, ఇంక్ పోయించుకోవడం, నిప్ పాడైతే బాగు చేసుకుని మళ్లీ రాసుకోవడం, ఇలాంటి ప్రక్రియలేవి నేటి తరానికి తెలియవు. ఆ అనుభవాలు అందరికీ పరిచయం చేస్తోంది శ్రీకాకుళంలోని పెన్ ఆసుపత్రి. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద ఓ షాప్ లో నేటికి పెన్నుల రిపేర్ చేస్తున్నారు. అలా అని అదేం మెకానిక్ షాప్ కాదు, దెబ్బతిన్న పాడైన పెన్నులను తిరిగి తీర్చిదిద్దుతున్నారు. శ్రీకాకుళం నగరానికి చెందిన పొట్నూరి రాజారావు, ఆనందరావు సోదరులు 1975లో ఈ పెన్ ఆసుపత్రి తెరిచారు. అప్పటి నుంచి నేటి వరకు ఇక్కడ ఏ వెరైటీ పెన్ అయినా రిపేర్ చేసి కస్టమర్లకు ఇస్తున్నారు. బాల్ పెన్స్ వచ్చేయడం వల్ల ఇంక్ పెన్ చాలా మంది తగ్గింది. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంక్ పెన్ చాలా పెరిగింది. దానివల్ల క్యాటరేజ్ సిస్టమ్ వచ్చినా దానికి కూడా క్లీనింగ్ కి ఈ సిస్టమ్ అంతా ఉండాలి. మన కొట్లో అయితే ఎలాంటి కాస్ట్లీ పెన్ అప్ టు మనం 1 lakh వరకు పెన్ అమ్ముతున్నాం. ఎలాంటి కాస్ట్లీ పెన్ అయినా సర్వీస్ మన దగ్గర ఫ్రీ అండి. పూర్వకాలంలో వాడే పాలీ పెన్నులతో పాటు నేటి తరం వాడే బాల్ పెన్నులో వరకు ఏదైనా బాగు చేసే అవకాశం ఇక్కడ ఉంటుంది. జాతకాలు రాసిన వాళ్ళు, డాక్యుమెంట్లు రైటర్లు ఇంక్ పెన్ తోనే రాయాలి. అంతేకాకుండా పూర్వీకుల్లో ఎక్కువ శాతం మంది ఇంకు పెన్నునే వాడేవారు. గతంలో అంతా ఇంకు పెన్ను యుగమే నడిచేది. అందరి వ్యాపారులలా కాకుండా పెన్నులకు ఓ ఆసుపత్రి పెడితే బాగుంటుందని ఆలోచన చేశారు ఆ షాప్ యాజమానులు. దీంతో అక్కడ పుట్టిన ఆలోచన నేటికి వారి వారసులు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు పెన్ ఆసుపత్రితో విడదీయరాని బంధం ఉంది. పెన్ హాస్పిటల్ అంటే పెన్ రిపేర్లు చేస్తారు అనే పేరు అప్పటి నుంచి ఉంది. మనం ఇంక్ పెన్లు వాడేవాళ్ళం. అప్పుడు వస్తే వాటిని కడిగి నిబ్బులు, పాలీలు వీటన్నిటిని క్లీన్ చేసి మళ్ళీ కొత్త స్పేర్ వేయకుండా పాత స్పేర్తోనే అడ్జస్ట్ చేసి రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు. సో అలాగా దీనికి పేరు వచ్చింది. అలాగా దినదిన అభివృద్ధి చెందుతూ ఈవేళ ఒక మంచి స్థాయిలో పిల్లలు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అలనాటి చరిత్ర నుంచి నేటి తరాల తలరాతల వరకు అన్ని పదిలంగా అక్షర రూపాన్నిచ్చేది కలం. అందుకే కత్తి కన్నా కలం గొప్పదని పెద్దలు చెప్పకనే చెప్పారు. అలాంటి గొప్ప కళలను దాని చుట్టూ ఉన్న జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతోంది ఈ పెన్ ఆసుపత్రి.